జనరేషన్ చేంజ్ అయిందని నువ్వే అన్నావు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఈ జనరేషన్లో కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటే హక్కు ఉండాలి కదా. కొన్నిటికి మాత్రమే సమానం, అన్నిట్లో సమానం అనుకుంటే ఈ జనరేషన్లో అవ్వదు. అబ్బాయిల డ్రెస్సింగ్ స్టైల్ వేరు, అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ వేరు. అమ్మాయి చనువుగా దొరికితే ప్రతి ఒక్కడు కామన్ తోటే చూస్తాడు. అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ మగవాడిలో కామాన్ని నిద్ర లేపుతాయి. అలాంటప్పుడు మగాడు మృగంలో మారుతాడు. అలా మృగంలో మారిన తర్వాత అవతలి వ్యక్తిలో వాయు వరుసలు చూడ్డు. చాలు బాబు, మీ మగాళ్ళందరూ ఇలా ఉంటారా? ప్రతి ఒక్కరు కామంతోనే చూస్తారా? హలో మేడం, ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయిలు కూడా చెడు అలవాట్లు ఉంటాయి, కాకపోతే మీరు బయటపడరు, మేము బయటపడతాం అంతే. ఇప్పుడు అర్థమవుతుందిరా మా నాన్న ఎందుకు అంత జాగ్రత్త చెప్పేవాడా అని. నీ నాన్న మాత్రమే కాదు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రతి ఒక్కడు ఆలోచన ఇలాగే ఉంటుంది. దానికి మీరు పెట్టే పేరు శాడిస్ట్ అనుమానం. సరే కానీ ఇంకెప్పుడు మా ఇంటికి వచ్చి మాట్లాడతావు? మాట్లాడటం దానికి ఏం అవసరం లేదు. అదేంటి అలా అంటావు? మా ఇంట్లో ఆల్రెడీ పెళ్లి చూపులు చూస్తున్నారు. నాకు రేపు మార్నింగే పెళ్లి చూపులు. నాకు భయంగా ఉంది.